అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మెట్రో రైల్లో ప్రయాణికులకు అయోధ్య రాముని అక్షింతలను పంపిణీ చేసిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కొమరయ్య ప్రపంచం మొత్తం జనవరి 22ని ఓ పండుగలాగా చేసుకుంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్లో ప్రయాణికులతో ప్రయాణం చేస్తూ అయోధ్య రాముని టెంపుల్ విశిష్టతలను గురించి వారితో ముచ్చటించారు. సుమారుగా 25,000 మందికి అయోధ్య రాముని అక్షింతలు మా సిబ్బంది మేము కలిసి పంపిణీ చేశామని, ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని కొమరయ్య అన్నారు. Please stand away from the doors. Number 8 sir. 9247 9247 829 Professor G.V. Rao. కెమికల్ ఇంజనీరింగ్ ఉన్నారా ఎవరన్నా? కెమికల్ ఇంజనీరా? ఏదైనా అడుగుతా ప్రశ్న లేదు మీరు. ఇంకా లేవా జరగండి. Next station. నేను కాన్స్టిట్యూషన్లో ప్రొఫెసర్గా రిటైర్ అయినా 10 ఏళ్ళ నుంచి కష్టపడి మొత్తం సైన్స్ పెట్టి రాసుకున్నాను. అందుకని మెట్రో ట్రైన్లో ట్రావెల్ చేసి అయోధ్య రాముని టెంపుల్ ఓపెనింగ్ సందర్భంగా మన హైదరాబాద్ లో మన మెట్రో ట్రావెలర్స్ అందరికీ మనము రాముని అక్షింతలు మరియు దీపములు మన ఆ టెంపుల్ ఓపెనింగ్ విషయాలు డిస్కస్ చేయడం అయినది. చాలామంది మన పబ్లిక్ డివోటీస్ అందరికీ అక్షింతలు ముట్టినాయి అని చెప్పారు. మిగతా వారికి ముట్టని వారికి పంపిస్తామని చెప్పాము. మన అయోధ్య టెంపుల్ ఓపెనింగ్ కావడం చాలా మన ఇండియన్స్ కానీ మన వరల్డ్ వైడ్గా ఆల్ ఓవర్ ఈవెన్ ఆస్ట్రేలియా, మన యూకే, ఫ్రాన్స్, అమెరికాలో కూడా ఈ ఫెస్టివల్ను ఒక వరల్డ్ ఫెస్టివల్గా చేసుకుంటున్నారు. ఈ 22 జనవరి 2024 అనేది హిస్టరీలో ఒక మంచి దినంగా ప్రజలందరూ వేడుకలు చేసుకుంటూ దాన్ని అందరూ కూడా హిస్టరీలో ఈ డేటు ఉండిపోతుంది. ఎక్కడి నుంచి ఇచ్చుకుంటూ వస్తుంది అయోధ్య అక్షింతలు? ఎక్కడి నుంచి స్టార్ట్ చేసింది మీరు? మేము జీరస్వామి మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్లో మన శ్రీరాముని కళ్యాణం చేశాము. అప్పుడు ఒక 25,000 మందికి పంచాము. తర్వాత కూడా ఇంటింటికి మన స్టాఫ్ కానీ వేరే పబ్లిక్ అందరూ డివోటీస్ ఇంటింటికి పంచారు. తర్వాత అందులో భాగంగానే ఈరోజు మెట్రో ట్రైన్లో ప్రయాణికులందరికీ పంచడం జరిగింది.